హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియో రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన అభ్యర్థుల్ని ఒక చిన్న విన్నపం, వాళ్ళకి రిక్వెస్ట్ అనమాట. యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీతో పాటు నేను కూడా వచ్చాను. యాక్చువల్లీ మెంటర్షిప్ ఇచ్చాను, ఆ నాలెడ్జ్తో రాశాను. నాకు 212 మార్క్స్ వచ్చాయి. నేను ఎగ్జిక్యూటివ్లో కేవలం ఒక 4 ఉద్యోగాలకు మాత్రమే పెట్టాను అనమాట. ఏఎస్ఓతో పాటు మిగతా అన్ని ఉద్యోగాలకి, ఏఎస్ఓ ఇంకా అన్ని ఉద్యోగాలకు కూడా నేను అన్విల్లింగ్ ఇచ్చాను. ఎందుకనుకుంటే నాకు క్లియర్గా నేను ఏఎస్ఓకి వెళ్ళను అనే కన్ఫర్మేషన్ నాకు ఉంది. మరి అలాంటి కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మన వెనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను దానివల్ల ఓన్లీ ఒక 4 ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్లో నేను వెళ్తాను అనుకున్నవి ఇచ్చాను, మిగతావన్నీ అన్విల్లింగ్ ఇచ్చాను. నాతో పాటు ఇంకా మన మహతి అకాడమీలో ఒక డిప్యూటీ జైలరు తను కూడా ఫోన్ చేశారు, ఒక పీజీటీ అవనిగడ్డ నుంచి. వీళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళ క్యాడర్ కంటే చిన్న పోస్టులకి అన్విల్లింగ్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు వెళ్ళము అని 100% కన్ఫర్మేషన్ అయినటువంటి ఉద్యోగాలకి అన్విల్లింగ్ ఇచ్చారనమాట. మీకు తెలుసు ఎందుకనేది. మనకి లాస్ట్ గ్రూప్ 2లో 400 ఉద్యోగాలు పడ్డాయి. 400 ఉద్యోగాల్లో 50 ఉద్యోగాలు నాన్ జాయినింగ్స్ ఉన్నాయన్నమాట. 50 ఉద్యోగాలు అవుట్ ఆఫ్ 400. అంటే ప్రతి 100 మందిలో 12.5 మంది జాయిన్ కాలేదు. అంటే మనం ఎంత నష్టపోతున్నామో ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడో 4 సంవత్సరాలకు వచ్చే ఒక నోటిఫికేషన్లో ప్రతి 100 ఉద్యోగాల్లో 12 మంది జాయిన్ కాలేదు. కాబట్టి దయచేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి కూర్చొని చక్కగా ఆలోచించుకోండి. మీరు జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అకౌంటెంట్ కానీ ఇంకా ఇలాంటి ఉద్యోగాలకి వెళ్ళము అనుకుంటే దయచేసి అన్విల్లింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు 0.01% జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నా విల్లింగ్ ఇవ్వండి. మేము 0.01% అయినా మాకు దానిపైన అంటే జాయిన్ అవ్వాలి అనే థాట్ ఉంది అనుకున్నప్పుడు మీరు విల్లింగ్ ఇవ్వండి. కానీ ఇంకా పూర్తిగా జాయిన్ కాము అనుకుంటే మాత్రం ఇంతకు ముందు ఒకవేళ మీరు ఆప్షన్ అవి ఇచ్చినట్టయితే దయచేసి ఇప్పుడు అన్విల్లింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చింది ఏపీఎస్సి, అన్విల్లింగ్ ఇవ్వండి. ఇంకొక పాయింట్, అన్విల్లింగ్ ఇచ్చినప్పుడు చూసుకోండి, మీరు పోస్ట్ కోడ్ నెంబర్లు చాలా జాగ్రత్తగా వేయాలి. లేకపోతే మాత్రం ఒక ప్రయోజనానికి వెళ్ళి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ని నోటిఫికేషన్లో చూసుకొని ఏ పోస్టులకు మీరు వెళ్ళదలుచుకోలేదో వాటిని నింపి సేమ్ డాక్యుమెంట్ మీరు మెయిల్ ఇచ్చారు ఏపీఎస్సి, ఆ మెయిల్కి సెండ్ చేయండి అనమాట. ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒకవేళ వెళ్ళము కానీ అనుకుంటే అది కిందనున్న వాళ్ళు కుదరటం కనీస మానవ ధర్మం, అంటే కనీస మానవత్వం అనమాట. కొన్ని జీవితాలు దానిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి 100% మేము ఇంకా వెళ్ళము అనుకుంటే దయచేసి అన్విల్లింగ్ ఇవ్వండి. మీరు వెళ్తామనుకుంటే అది మీ ఇష్టం. అది చాలామంది ఇస్తున్నారు కూడా, మన అకాడమీలో మెసేజ్లు చేస్తున్నారు చాలామంది. ఇంకా దీనిపైన వాట్సాప్ గ్రూప్లు ఇలాంటివి అంటే అవగాహన కల్పించడానికి, వెళ్ళము అనుకుంటే ఇంకా వెనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో కూడా నడుస్తుంది. ఇలాంటి అవకాశం ఏపీఎస్సి ఎప్పుడు ఇవ్వలేదు. అంటే కొంతమంది అనవసరంగా ఇచ్చాము అనుకునే థాట్ వచ్చినా కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏపీఎస్సి ఇంతకు ముందు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఇచ్చింది. ఈసారి నాకు తెలుసు ఒక అభ్యర్థి దీనికోసం ఎక్కువ స్ట్రగుల్ చేశాడనమాట. ఏపీఎస్సి వరకు వెళ్ళి వాళ్ళ పై ఆఫీసర్లను కలిసి రిక్వెస్ట్ చేసి కేవలం ఒక అభ్యర్థి దీన్ని తీసుకొచ్చాడు, ఈ అన్విల్లింగ్. సో దాన్ని మనం ఉపయోగించుకొని ఎవరిమైనా వెళ్ళము అనుకుంటే ఖచ్చితంగా అన్విల్లింగ్ ఇవ్వండి. మీ కింద ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒక జీవితాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.